చూడండి, ఇది ఉమెన్ కలెక్షన్ అని నేను సేవ్ చేసుకున్నాను కాంటాక్ట్ నెంబరు. సో నేను హాయ్ పెడితే వాళ్ళు ఇలా సెండ్ చేశారు. ఫర్ ఆర్డర్ క్లిక్ స్క్రీన్ షాట్ సెండ్ సైజు అడ్రస్ నేమ్ అని ఇలా పెట్టారు. అంటే మనం చూస్తే నమ్మే విధంగా పెట్టారు. నిజంగానే అనుకుంటాం మనము. 5 ఆర్డర్స్ పర్ 1 డ్రెస్ ఫ్రీ అని పెట్టారు. ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చారు. అయితే నేను స్క్రీన్ షాట్ సెండ్ చేశాను. ఇది స్క్రీన్ షాట్, ఇది నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్న శారీ ఇది. సో అలా పెట్టగానే వాళ్ళు ఏం చెప్పారు, 380 రూపీస్ అని చెప్పారు. తర్వాత ఇది సెండ్ చేశారు. ఎస్ అవైలబుల్, ప్రైస్ సేమ్ ప్రైస్, సెండ్ యువర్ ఫుల్ అడ్రస్, ఎనీ ప్రాప్స్ రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ అవైలబుల్ అని పెట్టారు. 3-4 డేస్ హోమ్ డెలివరీ అవైలబుల్ అని చెప్పారు. ఫోన్పే స్కానర్ పంపించారు. అయితే నేను నా నేము, మొబైల్ నెంబరు, అడ్రస్ అవన్నీ సెండ్ చేశాను. అది సెండ్ చేశాక ఓకే జస్ట్ నౌ పే 3-4 డేస్ డెలివరీ అని పెట్టారు. సో నిజంగానే అనుకొని నేను 380 వాళ్ళకి పే చేశాను. చూడండి, 380 రూపీస్ వాళ్ళకి పే చేశాను. లక్ష్మీ క్లాత్స్ హౌస్ అని ఉంది వాళ్ళది. పే చేశాక మళ్ళీ వాళ్ళు ఏం పెట్టారంటే 200 ప్యాకింగ్ ఛార్జ్, పే నౌ, 2 శారీ ప్యాకింగ్ ఛార్జ్ ఫ్రీ అని మళ్ళీ పెట్టారు. అంటే 380 తర్వాత మళ్ళీ 200 ప్యాకింగ్ కోసం అడిగారు. లేకపోతే 2 శారీస్ ప్యాకింగ్కి ఛార్జ్ ఫ్రీ అంట. అలా పెట్టారు. అలా పెట్టగానే నాకు డౌట్ వచ్చింది. సో నేనేం పెట్టానంటే యూ షుడ్ మెన్షన్ బిఫోర్ పేమెంట్, యు ఆర్ టెల్లింగ్ దిస్ వన్ నౌ అని చెప్పాను. అంటే మనం ముందే చెప్పాలి కదా, ఇట్స్ ఫ్రాడ్ అని చెప్పాను నేను. నాకు డౌట్ వచ్చి ఇట్స్ ఫ్రాడ్ అని పెట్టాను. వాళ్ళు కొన్ని ఏదో ఇమేజెస్ పెట్టారు. అదంతా అది ఎవరికో ఒకరికో సెండ్ చేసినట్టున్నారు. అది వాళ్ళు ఇవి పంపించారు. కానీ అసలు కాదండి, ఇదైతే పక్కా ఫ్రాడ్ ఇది. చూడండి, నేను ఇవన్నీ వాళ్ళకు అంటే మళ్ళీ అట్లా ఎట్లా ఉంటుంది అని ఇట్లా ఆర్గ్యూ చేశాను కొంచెము. కానీ వాళ్ళు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. అసలు ఆర్డర్ అడిగాను నేను, మళ్ళీ డైలీ చేస్తున్న మెసేజ్, వాళ్ళు అసలు మెసేజే కానీ అసలు ఆర్డర్ గురించి ఏం మెసేజ్ పెట్టలేదు నాకు. 3 డేస్ అవుతుంది పే చేసి, అసలు ఆర్డర్ డిస్పాచ్డ్ కానీ అట్లా ఏం మెసేజ్ పెట్టలేదు నాకు. సో ఇది నాకు ఒక్కదానికే జరిగిందా, వేరే వాళ్ళకి జరిగిందా అని కూడా నేను సెర్చ్ చేశాను. వాళ్ళు చేసిన రీల్స్లోనే సెర్చ్ చేశాను. ఒక్క రీల్కి మాత్రం వాళ్ళు మెసేజెస్ ఆన్ చేసి పెట్టుకున్నారు. చూడండి, ఇక్కడ అమౌంట్ పే చేసే వాళ్ళు కామెంట్స్ బాక్స్ ఇది చూడండి. పైన కూడా ఇది ఉమెన్ అదే వాళ్ళదే, ఇది నంబర్ చూడండి 972, అదే నంబరు వాళ్ళదే. ఇది నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఇది వాళ్ళకి అంటే తర్వాత నాకు మళ్ళీ దొరకదు కదా అని, అంటే నాలా ఎవరు మోసపోవద్దని నేను ముందే స్క్రీన్ షాట్, ఇది వీడియో చేద్దామని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అమౌంట్ పే చేసే వరకు కాంటాక్ట్లో ఉంటారు, తర్వాత నో రిప్లై. చూడండి కామెంట్స్, ఫ్రాడ్, పేమెంట్ చేసి 1 మంత్ శారీ రాలేదు ఇప్పటికీ. అంటే ఈ రీల్ కూడా ఈ మధ్యనే చేశారంటే 2-3 డేస్ అవుతుంది. ఇంకా చాలామందికి రీచ్గా అవ్వనట్టుంది. చూడండి, చాలామంది కామెంట్స్ పెట్టారు. వీళ్ళు మనీ సెండ్ చేయు అంటారు, బ్లాక్లో పెడతారు అని తిడుతున్నారు. చూడండి, ఇవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అమౌంట్ తీసుకొని ఫ్రాడ్ చేశారు, వాళ్ళ బ్రతుకు అని పెట్టారు. సో ఇవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అంటే నాలా ఎవరు మోసపోవద్దు. కొందరు అనుకుంటారు చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది కదా అని ఆర్డర్ చేస్తారు తెలియని వాళ్ళు. అంటే నేను అమెజాన్లో చేశాను కానీ ఇట్లా ఎప్పుడు చేయలేదు నేను. సో ఇది ఫస్ట్ టైం నాకు. సో నాలా ఎవరు చేయొద్దు అని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే అందరూ మనీ లాస్ అవుతారు. అంటే నేనంటే ఒక్కసారి మనీ పోగొట్టుకున్నాను. వేరే వాళ్ళు ఎన్ని శారీస్ అయినా ఆర్డర్ చేసుకుంటారు కదా తెలియకుండా. సో మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.